Ajala section of BC Study Circle. My name is Vinod Kumar. I am cultural faculty. Today topic is Telangana Samskrutika Punarjeevanam. Telangana Samskrutika Punarjeevanam. ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఇందులో మనకు 4 పార్ట్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే ఒకటి తెలంగాణ దూందా. తెలంగాణ దూందా. రెండోది ఏంటిది? తెలంగాణ అమరవీరుల స్తూపం. తెలంగాణ అమరవీరుల స్తూపం. మూడోది ఏంటిది? తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహం. ఫోర్త్ ఏంటిది? అలాయ్ బలాయ్ కార్యక్రమం. అలాయ్ బలాయ్ కార్యక్రమం. అలాయ్ బలాయ్ కార్యక్రమం. ఇవి 4 పార్ట్స్. ఇందులో మనం డిస్కషన్ చేసేది ఏంటిది? తెలంగాణ దూందా. దేని గురించి డిస్కషన్ చేద్దామంటున్నాం? తెలంగాణ దూందా. తెలంగాణ దూందా. ఈ తెలంగాణ దూందాం అంటే ఏంటిది అంటే తెలంగాణ యొక్క కట్టు బట్టు బొట్టు బోనం ఇవి ప్రజల్లో తెలియజేయడానికి ఏర్పాటు చేసిన వేదిక ఏంటిది? తెలంగాణ దూందా. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారట? రసమై బాలకిషన్. అసలు తెలంగాణ దూందాం అంటే ఏంటిది అంటే ఒకే వేదికపై బతుకమ్మ, బోనాలు, పీరి ఈ 3 నిర్వహిస్తే ఏమంటున్నా? తెలంగాణ దూందాం అంటారు. ఏ పండుగ నిర్వహించాలట? బతుకమ్మ, బోనాలు, పీరి ఈ 3 నిర్వహిస్తే ఏంటిది? తెలంగాణ దూందాం అంటారు. ఏమంటారు? తెలంగాణ దూందాం. ఓకే, ఈ తెలంగాణ దూందాంని ఎవరు ఏర్పాటు చేసినట్టున్నా? దూందాం రూపశిల్పి ఎవరు? తెలంగాణ దూందాం రూపశిల్పి ఎవరు? రసమై బాలకిషన్. ఎవరట? రసమై బాలకిషన్. ఎవరు ఈ రసమై బాలకిషన్? రసమై బాలకిషన్ ఎవరు? రసమై బాలకిషన్ యొక్క స్వస్థలం రసమై బాలకిషన్ యొక్క స్వస్థలం సిద్దిపేట డిస్ట్రిక్ట్ రావుపుల అనే గ్రామం. ఏ గ్రామం? రావుపుల అనే గ్రామం. రావుపుల అనే గ్రామం. మరి ఈ రసమై బాలకిషన్ తెలంగాణ దూందాంను ఏర్పాటు చేసింది. మరి తెలంగాణ దూందాంను ఏర్పాటు చేయక ముందు రసమై బాలకిషన్ ఏ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిండు అంటే ఎగ్జామ్ ఏ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిండు? 1975లో రసమై జానపద కళా సమితి అనే పేరుతోని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిండు? రసమై జానపద కళా సమితి అనే పేరుతోని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఎప్పుడు ఇది? దూందాం ఏర్పాటు చేయకముందు దీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఓకే, మరి రసమై పాటలు ఏవి అంటే రసమై యొక్క పాట తానాడిల్లా కల్లాడిల్లా ఏవి మన పల్లెల్లోన, ఏవి మన పల్లెల్లోన. ఫస్ట్ ఏంటి? ఏవి మన పల్లెల్లోన.
రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆడవు పులికేకలే. ఏమంటున్నా? అసైదుల హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి. మరి ఈ పాట ఎవరు రాశారు? ఈ పాట రాసింది కొడారి శ్రీ. ఎవరు రాసింది పాట? కొడారి శ్రీను. రైట్. ఇదంతా ఏంటిది? తెలంగాణ ధూమ్ధాం. మరి తెలంగాణ ధూమ్ధాం, తెలంగాణ యొక్క ధూమ్ధాం ఎక్కడ దాకా వచ్చింది? పాటలైపోయి. రసమయ బాలకిషన్ పాటలు. రసమయ బాలకిషన్ పాటలే కాకుండా సినిమాలు కూడా తీసింది. ఉద్యమం సమయంలో రసమయ బాలకిషన్ తీసిన సినిమా ఏంటిది? యమలోకంలో జై తెలంగాణ. సినిమా ఏంటిది? రసమయ బాలకిషన్ సినిమా యమలోకంలో జై తెలంగాణ. యమలోకంలో జై తెలంగాణ. ఈ మధ్య రసమయ బాలకిషన్ నిర్మాతగా వాయించిన సినిమా ఏంటిది? తుపాకీ రాముడు. ఈ మధ్య నిర్మాతగా వచ్చిన సినిమా ఏంటి? రసమయ తుపాకీ రాముడు. తుపాకీ రాముడు. దీనికి నిర్మాతలు రసమయ బాలకిషన్. మరి నిర్మాత రసమయ బాలకిషన్, దర్శకుడు ఎవరు? మరి దర్శకుడు టి ప్రభాకర్. ఎవరు? టి ప్రభాకర్. టి ప్రభాకర్ దర్శకుడు. మరి తుపాకీ రాముడు సినిమాలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే V6 బిత్తిరి సత్తి. ఎవరంట? బిత్తిరి సత్తి. అసలు పేరు ఏంటి? అసలు పేరు రవికుమార్. రవికుమార్. అసలు పేరు ఏంటి? రవికుమార్. మరి ఈ టి ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చిన తెలంగాణ అస్తిత్వ ప్రతీక అయిన సినిమా ఏంటిది? బతుకమ్మ. ఏ సినిమా? బతుకమ్మ. బతుకమ్మ సినిమా డైరెక్టర్ టి ప్రభాకర్.